సరఫరా చేసే ఇందాపూర్ సంస్థ హెరిటేజ్ కు సంబంధం ఇచ్చిందేనని మాజీ మంత్రి బొత్స వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. కల్తీ జరిగిన దాని గురించి మాట్లాడమంటే అనవసర విషయాలను తెరపైకి తెచ్చి రాదాంతం చేస్తున్నారని మండిపడ్డారు హోంమంత్రి అనిత. ఏదైతే ఇందాపూర్ అని ఒక సంస్థ ఈ రాష్ట్రంలో గత తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదైతే నెయ్యిను సప్లై చేసిందో, ఏదైతే ఆనాడు ఆ సంస్థని కొన్నాళ్ళ పాటు వీళ్ళు కల్తీ నెయ్యి నుంచి సప్లై చేస్తారని చెప్పని బ్లాక్ లిస్ట్లో పెట్టారో, తదుపరి 6 నెలలకే ఆ సంస్థ నుంచి మళ్ళీ తాలూకా బ్లాక్ లిస్ట్ నుంచి మళ్ళీ మెయిన్ లిస్టు తీసుకొచ్చి ఆ సంస్థ ద్వారా 280 రూపాయలకి 320 రూపాయలకి కూడా నెయ్యి కొన్న నేపథ్యం. ఆ ఇందాపూర్ సంస్థ ఇవాళ వచ్చి 658 రూపాయలకి ఇవాళ వచ్చి నెయ్యిని సప్లై చేస్తున్న నేపథ్యం. ఈ ఇందాపూర్ సంస్థ ఎవరితో కాదు, సొంతంగా హెరిటేజ్ సంస్థకు సంబంధించిన సంస్థ. ఇదిగో వాళ్ళ వెబ్సైట్లోను ఇదిగో సిద్ధాంతం పెట్టుకున్నారు. వీళ్ళు ఏదైతే ఇందాపూర్ కంపెనీ గురించి మాట్లాడుతున్నారో ఆ కంపెనీ నుంచి హెరిటేజ్, అది కూడా ఉత్తర భారతదేశంలో చీజ్, అదేవిధంగా స్కీమ్డ్ మిల్క్, అదేవిధంగా కొంత పన్నీరు వాళ్ళు హెరిటేజ్ వాళ్ళు కొనుగోలు చేశారే తప్పించి హెరిటేజ్ వాళ్ళు ఏది కూడా సరఫరా చేయలేదు. దేనికండి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? అరే కల్తీ జరిగిందిరా బాబు, దాని గురించి మాట్లాడరా అంటే అలా కాదు, ఇప్పుడు ఇందాపూర్కిను హెరిటేజ్కి ఏదో సంబంధం ఉంది అంటే ఏంటంటే దేనికి సంబంధం లేని విషయాన్ని బయటకు తీసుకొచ్చి రాద్ధాంతం చేస్తే ప్రజలు మభ్యపెట్టేయచ్చు, వాళ్ళ తాలూకా తప్పులు కప్పిపుచ్చేయచ్చు అనే సందర్భాన్ని అయితే చాలా క్లియర్గా చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళకి దేవుడితో రాజకీయాలు చేయడం అన్నది వీళ్ళకి చాలా వెన్నతో పెట్టిన విద్య. ఎందుకు అంటే వీళ్ళకి దేవుడి మీద ఒక నమ్మకం ఉండదు, ఒక భయం ఉండదు,